నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే వారం రోజుల్లో 500కే సిలిండర్, తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వచ్చే నెల 15 నాటికి రైతు భరోసా డబ్బులు జమ, గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తాం, పెట్టుబడిదారులకు తెలంగాణ గమ్యస్థానం, సీఎం రేవంత్ రెడ్డి, 4 ఏళ్ళు అనుకుంటే 20 ఏళ్ళు అయింది, ఇంకా కొలికిరాని ఎస్ఎల్బీసీ పని పూర్తి, మరో 2200 కోట్లు అవసరం. శంషాబాద్లో సెమీ కండక్టర్ అసెంబ్లింగ్ పరిశ్రమ, కొరియా కంపెనీతో ఏఎన్ఐసి టెక్నాలజీస్ భాగస్వామ్యం. పాలమూరు ఎంపీ అభ్యర్థిగా వంశీచందర్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. సింగరేణిలో 485 ఉద్యోగాల భర్తీకి నేడు నోటిఫికేషన్లు. పురపాలక అభ్యర్థుల ర్యాంకుల జాబితా విడుదల. విఖ్యాత న్యాయ కోవిదుడు నారిమన్ కన్నుమూత, దిగ్గజాన్ని కోల్పోయిన భారత న్యాయ వ్యవస్థ 70 ఏళ్ల పాటు సేవలు. ప్రధాని సీజేఐలతో పాటు పలువురి సంతాపం. పాలనా అధికారి అవినీతిపై సమగ్ర విచారణ ఆదేశం. సారలమ్మ ఆగమనం, పులకించే మేడారం. అట్టహాసంగా ప్రారంభమైన జాతర, గద్దెలపైకి చేరుకున్న సారలమ్మ, పడిగిద్దరాజు, గోవిందరాజులు. ఆ రెండు పార్టీలకు ఓటేస్తే మూసిలో పడినట్లే. భారత కాంగ్రెస్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక ప్రధాని మోడీ. నిరసనల్లో హింస, యువ రైతు మృత్యువాత, పోలీసులే చంపేశారంటూ అన్నదాతలు. 26న హాజరు కావాలంటూ కవితకు సిబిఐ నోటీసులు. వారం రోజుల్లో 500 రూపాయలకే సిలిండర్, తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, వచ్చే నెల 15 నాటికి రైతు భరోసా డబ్బుల జమ. మోదీ కేసీఆర్లతో తెలంగాణకు తీరని అన్యాయం. కోస్గి సభలో సీఎం రేవంత్ రెడ్డి. 4369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. కోస్గిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో సిఎస్ శాంతి కుమారి, యొన్నం శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి, జి మధుసూదన్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్, రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, రాజశేఖర్ రెడ్డి, మల్లు రవి తదితరులు. గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తాం, పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానం, సీఎం రేవంత్ రెడ్డి. 4 ఏళ్ళు అనుకుంటే 20 ఏళ్లయింది, ఇంకా కొలిక్కిరాని ఎస్ఎల్బీసీ పని పూర్తికి మరో 2200 కోట్లు అవసరం. దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం. శంషాబాద్ లో సెమీ కండక్టర్ అసెంబ్లింగ్ పరిశ్రమ, కొరియా కంపెనీతో ఏఎస్ఐసి టెక్నాలజీస్ భాగస్వామ్యం, 890 కోట్ల పెట్టుబడి, శంకుస్థాపనతో శ్రీకారం. పాలమూరు ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి. మిగిలిన 16 స్థానాలకు ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు. సింగరేణిలో 485 ఉద్యోగాల భర్తీకి నేడు నోటిఫికేషన్లు. అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశాలు. పురపాలక అభ్యర్థుల ర్యాంకుల జాబితా విడుదల. విఖ్యాత న్యాయ కోవిదుడు నారీమన్ కన్నుమూత, దిగ్గజాన్ని కోల్పోయిన భారత న్యాయ వ్యవస్థ 70 ఏళ్ల పాటు సేవలు. ప్రధాని సీజేఐతో పాటు పలువురి సంతాపం. పాలనాధికారి అవినీతిపై సమగ్ర విచారణ ఆదేశం. ఈనాడు కథనంపై స్పందించిన ప్రభుత్వం. సీఎం కార్యాలయం ఆరా. సారలమ్మ ఆగమనం, పులకించే మేడారం. అట్టహాసంగా ప్రారంభమైన జాతర, గద్దెలపైకి చేరుకున్న సారలమ్మ, పడిగద్దరాజు, గోవిందరాజు. భక్తజనం వెంటరాగా సారలమ్మను ఊరేగిస్తూ జంపన్నవాగు దాటుతున్న పూజారులు. సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక ప్రధాని మోదీ. మేడారం జాతర సాంస్కృతిక వారసత్వానికి ప్రతిరూపమని ప్రధాని మోదీ అన్నారు. జాతర ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని అతిపెద్ద గిరిజన జాతర ఇది. ప్రజల ఐక్యతకు ఇలాంటి వేడుకలు దోహదం చేస్తాయి, సంస్కృతి సాంప్రదాయాల వారసత్వాన్ని సజీవంగా నిలుపుతాయి అంటూ బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఆ రెండు పార్టీలకు ఓట్లేస్తే మూసిలో పడినట్లే. భారాస కాంగ్రెస్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నిరసనల్లో హింస, ఎవరైతే మృత్యువాత, పోలీసులే చంపేశారంటున్న అన్నదాతలు. ఖనౌరి వద్ద యుద్ధ వాతావరణం, బాష్పవాయు గోళాల ప్రయోగంతో శంభు వద్ద ఉద్రిక్తతలు. 2 రోజుల పాటు ఢిల్లీ చలో నిలిపివేత. 26న హాజరు కావాలంటూ కవితకు సిబిఐ నోటీసులు. ఢిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసి ఈ నెల 26న తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ సిబిఐ విభాగం ఆమెకు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలో అనేక అక్రమాలు జరిగాయని, అమ్మకందారులకు లబ్ధి చేకూర్చేలా దీన్ని రూపొందించారన్న ఆరోపణలపై తొలుత సిబిఐ కేసు నమోదు చేసింది. ఇందులో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు సిబిఐ పేర్కొంది. నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ కూడా మరో కేసు నమోదు చేసి సమాంతరంగా దర్యాప్తు జరుపుతోంది.